హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావణి. ఇంటి నుంచే వర్క్ చేస్తూ మంచి ఇన్కమ్ పొందాలనుకుంటున్నారా? ముఖ్యంగా మన తెలుగు భాషపై మంచి పట్టు ఉండి క్వాలిటీ చెకింగ్ లేదా టీమ్ మేనేజ్మెంట్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం చూస్తున్నారా? ఈరోజు ఈ వీడియో మీకోసమే. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ డూ సబ్స్క్రైబ్. ఈరోజు మీకు వీడియోలో వచ్చేసి ఎస్ఎంఈ కెరియర్లో రిలీజ్ అయిన తెలుగు టీమ్ లీడ్ క్వాలిటీ అసూరెన్స్ లీడ్ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, ఎలా సెలెక్ట్ అవ్వాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాము. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒకటి చెప్పాలి. అయితే మీకు నేను పెట్టిన పోస్ట్లో చాలామందికి జాబ్ అనేది వచ్చింది. సో మీరేంటి అంటే మీ ఇన్ఫర్మేషన్ నాకు షేర్ చేశారనుకోండి, నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సో మీరేంటి అంటే మీకు ఒకవేళ జాబ్ వచ్చినా కూడా మీరు మనీ ప్రాజెక్ట్స్ అనేది మీకు వచ్చినప్పుడు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రనుకోండి, అండ్ మన చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వాళ్ళను యూజ్ చేసుకోవడం, వాళ్ళది కూడా ఒక మోటివేషన్, నాకు ఒక మోటివేషన్లా ఉంటుంది. ఇంకా నేను జాబ్ పోస్ట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేది ఒక చిన్న మెసేజ్ అనేది మీ మైండ్లో సేవ్ చేసుకోండి. సో మీరు అనేది కంపల్సరీ నాకు అనేది ఫీడ్బ్యాక్ అనేది కంపల్సరీ ఇవ్వండి. ఎందుకు అంటే నేను ఇంకా చాలా మంచి వీడియోస్ పెడతాను. ఇంకా మెయిన్గా ఒకటి చెప్పాలండి, మీరు వాట్సాప్ నెంబర్ ఇవ్వండి అని చాలామంది పెట్టారు. సో నేనేంటి అంటే వాట్సాప్లో ఒక ఛానల్ని రన్ చేస్తున్నాను. ఆ వాట్సాప్ ఛానల్ని ఫాలో అయ్యారనుకోండి, మీకు నాకు ఒకవేళ రిఫర్ చేయాలి అనుకుంటే మీకు నేను రిఫర్ చేస్తాను. సో మీరు అందులో జాయిన్ అవ్వండి వాట్సాప్ ఛానల్లో. సో అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు తెలుగు టీమ్ లీడ్ వీడియో. ముందుగా ఈ జాబ్లోనికి వెళ్ళే ముందు ఇది టోటల్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండి. నేనైతే డెఫినెట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ మాత్రమే పోస్ట్ చేశాను. సో ఇట్ ఈస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో మీరు అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా వీడియో అనేది చూడండి. ఇట్స్ ఎ కంప్లీట్లీ రిమోట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అవర్స్ అండ్ అవర్లీ కాంట్రాక్ట్ బేస్ ఉంటుంది. అయితే ఇది యాక్చువల్గా ఏంటి అంటే తెలుగు అంటే ఏఐ ట్రైనింగ్ ప్రాజెక్ట్. ఇక్కడ మీ మెయిన్ వర్క్ ఏమిటి? ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేట్ చేసే తెలుగు కంటెంట్ అండ్ మీ టీమ్ ట్రైనర్ వర్క్ని రివ్యూ చేసి క్వాలిటీ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేయడం. దిస్ ఈజ్ ద మెయిన్ ప్రాజెక్ట్ యొక్క థీమ్. సో దీంట్లో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది మీకు స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను. సో వీడియో అనేది కంప్లీట్గా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్స్ అబౌట్ ద జాబ్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ జాబ్ యొక్క ఇట్ ఈస్ ఎ హవర్లీ రిమోట్ కాంట్రాక్ట్ రోల్. యూ విల్ వర్క్ హ్యాస్ ఎ తెలుగు క్వాలిటీ అష్యూరెన్స్ లీడ్స్ టు oversee quality, consistency and trainer performance across తెలుగు ఏఐ ట్రైనింగ్ ప్రాజెక్ట్. అంటే మనము ఏఐకి తెలుగు లెర్న్ చేపియాలని మీకు ఆల్రెడీ తెలుసండి, చాలా వీడియోస్ చేశాను. ఇది ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఇప్పుడు ఫర్దర్లో మీరు లాగిన్ అయ్యారనుకోండి, మీకు వాళ్ళ ప్రాజెక్ట్స్ వస్తే ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. మీరు ఒక్కసారి లాగిన్ అవ్వండి. వాళ్ళకు ఒకవేళ ప్రాజెక్ట్స్ అసైన్ అయితే మీకు కూడా మెసేజ్ అనేది పాస్ చేస్తారు త్రూ మెయిల్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యూ విల్ రిమైన్ ఏఐ జనరేటర్ తెలుగు కంటెంట్ అండ్ ట్రైనర్ QA work, evaluating the output qualities against project guidelines and provide written feedback and assurance that contributors follow the expected quality standards. సో మనమైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మనం అనేది అక్యురసీ అనేది మెయింటైన్ చేయాలి అండ్ కరెక్ట్ క్వాలిటీ అనేది మెయింటైన్ అనేది చేయాలి. దిస్ ఇస్ అ మెయిన్. అండ్ ఇంకొకటి చెప్పాలి అంటే మనం క్వాలిటీ మెయింటైన్ చేసేసి అక్యురసీ అనేది మెయింటైన్ చేసిండ్రు అనుకోండి, వాళ్ళకు ఒక పాజిటివ్ అనేది ఒపీనియన్ వస్తుంది. సో మనం వర్క్ ఎంత ఇచ్చామో అనేది మనం జాబ్కి అప్లై చేయడమే కాకుండా మనము వాళ్ళకు వర్క్ క్వాలిటీగా అక్యురసీగా వర్క్ చేసిన అనుకో మీకు ప్రాజెక్ట్స్ అనేది రన్ అవుతుంది. సో ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. అందులో చాలామందికి కూడా నేను ఇప్పుడు ప్రజెంట్గా వ్యాలిడేషన్ చెక్ అనేది చేస్తున్నాను. అక్కడ ఏంటి అంటే మనము క్వాలిటీ అనేది చెక్ చేయడం అనేది వ్యాలిడేటర్ యొక్క మెయిన్ థీమ్.
సో, అలా మీకనేది స్టెప్ బై స్టెప్ వస్తుంది. నేను ప్రీవియస్ ఒకటి ఆహ్, వర్క్ అనేది పోస్ట్ చేశాను. అందులో చాలా మందికి వర్క్ వచ్చింది. ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో, వాళ్ళకి చాలా మనీ అనేది గెయిన్ చేస్తున్నారని తెలుసు. కానీ వాళ్ళొక్కరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో, అలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి నాకు కూడా మోటివేషన్‌లా ఉంటుంది. సో, దిస్ రోల్ is Emily Carrier fast growing a data service company and subsidiary of a super annotated delivering training data for many of the world's largest AI companies and foundation models labs. Your Telugu quality leadership will directly help your world prior AI model by ensuring that Telugu training data is natural, accurate, cultural, appropriated, appropriated, well documented. ఇవన్నీ ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ ఏఐ ఇంటర్వ్యూ అని ఉంటుంది. అండ్ డూ మెన్ స్పెసిఫిక్ టాస్క్ అనే వన్ ఇంటర్వ్యూ విత్ ఏ రిక్రూటర్. అండ్ ఇక్కడ మీరు వచ్చేసి అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూద్దాం. మీరు చేయాల్సిన వర్క్ ఏంటి, ఇందులో కావాల్సిన ఈ రోల్కి మీరు చేయాల్సిన మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటిదంటే క్వాలిటీ మానిటరింగ్, తెలుగులో కంటెంట్ని స్పాట్ చెక్ చేయడం, మిస్టేక్స్ ఉంటే వాటిని గుర్తించడం, మీ టీమ్కి ఫీడ్బ్యాక్ ఇవ్వడం, టీమ్ కమ్యూనికేషన్ అండ్ సపోర్ట్, డిస్కార్డ్ అండ్ కమ్యూనికేషన్ యాప్స్ ద్వారా ట్రైనర్స్కి అడిగే సందేహాలను క్లియర్గా చేయడం, లాంగ్వేజ్ అండ్ ఆంధ్ర అంటే మనకు యాస ఉంటుంది కదండి, ఆంధ్ర మరియు తెలంగాణ వాడకం సరిగ్గా పదాలు గ్రామర్ సరిగ్గా ఉన్నాయా లేవా అని చూసుకోవడానికే ఈ జాబ్ యొక్క మెయిన్ థీమ్. సో మీరు ఏంటిదంటే జాబ్ అనేది అప్లై చేసుకోండి. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకు ట్రైనింగ్ కాల్స్ కండక్ట్ చేయటం మరియు గైడెన్స్ ఇవి వినిపించడం ఇవన్నీ కూడా ఉంటుంది. సో వాళ్ళైతే కంపల్సరీ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు అలాంటి డౌట్స్ అనేటివి ఏమీ లేవు. అండ్ డాక్యుమెంటేషన్ వచ్చేసి అండ్ తెలుగు ప్రాజెక్ట్కి సంబంధించిన స్టైల్ గైడ్స్ అండ్ నోట్స్ ప్రిపేర్ చేయడం ఇవన్నీ కూడా ఈ జాబ్లో మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ అండి. సో ఇంకెందుకండి ఆలస్యం, అప్లై చేసుకోండి. ఇట్స్ వెరీ యూస్ఫుల్. అండ్ ఇంకెందుకండి ఆలస్యం, తెలుగు భాషపై మంచి అవగాహన, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నవారికి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి లింక్ కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్లో ఇచ్చాను. సో వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.